ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. వెళ్ళొద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు. అదేవిధంగా నెక్స్ట్ వన్, తినొద్దని చెప్పినా ఎందుకు తిన్నావు. ఇలాంటి క్వశ్చన్స్ని మనం చాలా సందర్భంలో అడుగుతూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, కూర్చోవద్దని చెప్పినా ఎందుకు కూర్చున్నావు. అంటే నేను కూర్చోవద్దని చెప్పినా కూడా నువ్వు ఎందుకు కూర్చున్నావు అని. సో దీని ఇంగ్లీష్లో, వై డిడ్ యూ సిట్ ఈవెన్ తో ఐ టోల్డ్ యూ నాట్ టు సిట్. వై డిడ్ యూ సిట్ అంటే ఎందుకు కూర్చున్నావు. ఈవెన్ తో ఐ టోల్డ్ యూ నాట్ టు సిట్ అంటే నేను కూర్చోవద్దని చెప్పినా కూడా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, పరిగెత్తవద్దని చెప్పినా ఎందుకు పరిగెత్తావు. అంటే నేను పరిగెత్తవద్దని చెప్పాను కదా, ఎందుకు పరిగెత్తావు అని అడగాలనుకున్నప్పుడు, వై డిడ్ యూ రన్ ఈవెన్ తో ఐ టోల్డ్ యూ నాట్ టు రన్. వై డిడ్ యూ రన్ అంటే ఎందుకు పరిగెత్తావు. ఈవెన్ తో ఐ టోల్డ్ యూ నాట్ టు రన్ అంటే నేను పరిగెత్తవద్దని చెప్పాను కదా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, చెప్పొద్దని చెప్పినా ఎందుకు చెప్పావు అనేదాన్ని ఇంగ్లీష్లో, వై డిడ్ యూ సే ఈవెన్ తో ఐ టోల్డ్ యూ నాట్ టు సే. వై డిడ్ యూ సే అంటే ఎందుకు చెప్పావు. ఈవెన్ తో ఐ టోల్డ్ యూ నాట్ టు సే అంటే నేను చెప్పొద్దని చెప్పినా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆడొద్దని చెప్పినా ఎందుకు ఆడావు. ఆడొద్దని చెప్పినా ఎందుకు ఆడావు అనేదాన్ని, వై డిడ్ యూ ప్లే ఈవెన్ తో ఐ టోల్డ్ యూ నాట్ టు ప్లే. వై డిడ్ యూ ప్లే ఈవెన్ తో ఐ టోల్డ్ యూ నాట్ టు ప్లే అంటే నేను ఆడొద్దని చెప్పినా ఎందుకు ఆడావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, తినొద్దని చెప్పినా ఎందుకు తిన్నావు. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో, వై డిడ్ యూ ఈట్ ఈవెన్ తో ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్. వై డిడ్ యూ ఈట్ అంటే ఎందుకు తిన్నావు. ఈవెన్ తో ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ అంటే నేను తినొద్దని చెప్పినా. అదేవిధంగా ది లాస్ట్ వన్, వెళ్ళొద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు. వెళ్ళొద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు అనేదాన్ని, వై డిడ్ యూ గో ఈవెన్ తో ఐ టోల్డ్ యూ నాట్ టు గో అంటే నేను వెళ్ళొద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు అని. సో ఈ విధంగా మనం ఎందుకు చేసావు, ఎందుకు వెళ్ళావు, ఎందుకు తిన్నావు ఇలాంటివి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను ఉన్నప్పుడు పిచ్చి పనులు చేయకు, లేదా నేను ఉన్నప్పుడు పెద్దగా నవ్వకు. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా కామన్గా నేను ఉన్నప్పుడు అంటే నేను ఉన్నప్పుడు ఆ పని చేయకు లేదా ఈ పని చేయకు అని. సో నేను ఉన్నప్పుడు అనే వర్డ్ని తీసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నేను ఉన్నప్పుడు బెడ్ మీద ఎగరకు. నేను ఉన్నప్పుడు బెడ్ మీద ఎగరకు అని చెప్పాలనుకున్నప్పుడు, డోంట్ జంప్ ఆన్ ది బెడ్ వెన్ ఐ యామ్ అరౌండ్. డోంట్ జంప్ ఆన్ ది బెడ్ అంటే బెడ్ మీద ఎగరకు. వెన్ ఐ యామ్ అరౌండ్ అంటే నేను ఉన్నప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఉన్నప్పుడు పూలు కోయకు. అంటే నేను ఉన్నప్పుడు పూలు కోయొద్దు అని చెప్పాలనుకున్నప్పుడు, డోంట్ ప్లక్ ఫ్లవర్స్ వెన్ ఐ యామ్ అరౌండ్. డోంట్ ప్లక్ ఫ్లవర్స్ అంటే పూలు కోయకు. వెన్ ఐ యామ్ అరౌండ్ అంటే నేను ఉన్నప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఉన్నప్పుడు టీవీ ఆన్ చేయకు. నేను ఉన్నప్పుడు టీవీ ఆన్ చేయకు అని చెప్పాలనుకున్నప్పుడు, డోంట్ టర్న్ ఆన్ ది టీవీ వెన్ ఐ యామ్ అరౌండ్. డోంట్ టర్న్ ఆన్ ది టీవీ అంటే టీవీ ఆన్ చేయకు. వెన్ ఐ యామ్ అరౌండ్ అంటే నేను ఉన్నప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఉన్నప్పుడు
చిన్న పిల్లల ప్రవర్తించకు. నేను ఉన్నప్పుడు చిన్న పిల్లల ప్రవర్తించకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్ వెన్ ఐ యామ్ అరౌండ్. డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్ అంటే చిన్న పిల్లలాగా ప్రవర్తించకు. వెన్ ఐ యామ్ అరౌండ్ అంటే నేను ఉన్నప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఉన్నప్పుడు ఎక్కువగా వాగకు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ప్రాటిల్ టూ మచ్ వెన్ ఐ యామ్ అరౌండ్. డోంట్ ప్రాటిల్ టూ మచ్ అంటే ఎక్కువగా వాగకు. వెన్ ఐ యామ్ అరౌండ్ అంటే నేను ఉన్నప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఉన్నప్పుడు చాక్లెట్స్ తినకు. నేను ఉన్నప్పుడు చాక్లెట్స్ తినకు అనే దాన్ని డోంట్ ఈట్ చాక్లెట్స్ వెన్ ఐ యామ్ అరౌండ్ అంటే నేను ఉన్నప్పుడు చాక్లెట్స్ తినకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఉన్నప్పుడు పెద్దగా నవ్వకు. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో డోంట్ లాఫ్ లౌడ్లీ వెన్ ఐ యామ్ అరౌండ్. లౌడ్లీ అంటే పెద్దగా, డోంట్ లాఫ్ అంటే నవ్వకు, వెన్ ఐ యామ్ అరౌండ్ అంటే నేను ఉన్నప్పుడు. అదేవిధంగా ది లాస్ట్ వన్, నేను ఉన్నప్పుడు పిచ్చి పనులు చేయకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ డూ క్రేజీ థింగ్స్ వెన్ ఐ యామ్ అరౌండ్. క్రేజీ థింగ్స్ అంటే పిచ్చి పనులు, డోంట్ డూ అంటే చేయకు, వెన్ ఐ యామ్ అరౌండ్ అంటే నేను ఉన్నప్పుడు. సో ఈ విధంగా మనం నేను ఉన్నప్పుడు అనే వర్డ్ని అయితే తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టావా లేదా వండడం మొదలుపెట్టావా, ఇలా ఏదైనా ఒకటి మొదలుపెట్టావా అని అడగాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, అరవడం మొదలుపెట్టావా. అరవడం మొదలుపెట్టావా అని అడగాలనుకున్నప్పుడు హ్యావ్ యూ స్టార్టెడ్ షౌటింగ్. హ్యావ్ యూ స్టార్టెడ్ అంటే మొదలుపెట్టావా, షౌటింగ్ అంటే అరవడం. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఏడవడం మొదలుపెట్టావా. ఏడవడం స్టార్ట్ చేసావా అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ స్టార్టెడ్ క్రయింగ్. హ్యావ్ యూ స్టార్టెడ్ క్రయింగ్ అంటే ఏడవడం మొదలుపెట్టావా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆడడం మొదలుపెట్టావా. ఆడడం మొదలుపెట్టావా అనేదాన్ని హ్యావ్ యూ స్టార్టెడ్ ప్లేయింగ్. హ్యావ్ యూ స్టార్టెడ్ ప్లేయింగ్ అంటే ఆడడం మొదలుపెట్టావా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, తినడం మొదలుపెట్టావా. తినడం మొదలుపెట్టావా అనేదాన్ని హ్యావ్ యూ స్టార్టెడ్ ఈటింగ్ అంటే తినడం మొదలుపెట్టావా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి, టీవీ చూడడం మొదలుపెట్టావా. టీవీ చూడడం మొదలుపెట్టావా అని చెప్పాలనుకున్నప్పుడు హ్యావ్ యూ స్టార్టెడ్ వాచింగ్ టీవీ అంటే టీవీ చూడడం మొదలుపెట్టావా అని. సో ఈ విధంగా మనం మొదలుపెట్టావా అనే వర్డ్ని అయితే తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. డ్యాన్స్ చేయడం మొదలుపెట్టావా. డ్యాన్స్ చేయడం మొదలుపెట్టావా. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.